నైట్ 10:30 అయింది అంటే మన ఓటింగ్ అనాలిసిస్ వీడియో పడిపోద్దట. కాబట్టి ఎవ్రీడే 10:30కి డైరెక్ట్గా వచ్చేసేయండి. ఎపిసోడ్ అవగానే ఓటింగ్ అనాలిసిస్ వీడియో రెడీగా ఉంటుంది. సో ఈరోజు ఓటింగ్లో టాప్ ఎవరున్నారు అండ్ ఓటింగ్లో లీస్ట్ ఎవరున్నారు అనే దానికంటే కూడా దానికి మించి ఇన్ఫర్మేషన్, అవుట్ సైడ్ నాలెడ్జ్, అవుట్ సైడ్ ఇన్ఫర్మేషన్ అన్నీ ఇచ్చేస్తాను. వివత్సంగా ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్దాం 1 by 1. అండ్ ఫస్ట్, కళ్యాణ్ పడాలకి ఫేక్ ఓటింగ్ పడుతుందా? కళ్యాణ్ పడాల ఫేక్ ఓటింగ్ వల్ల నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడా? దీని మీద ఒక పెద్ద క్లారిటీ ఇస్తాను. సంథింగ్ ఈజ్ బీభత్సమైన పుకార్లు అవి ఇవి పడుతున్నాయి. అసలు ఏం జరుగుతుందని చెప్తాను. ఫస్ట్ మీరందరూ కామెంట్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ లైక్ చేయండి. నిన్న వీడియోకి ఏందయ్యా స్వామి మీరు, ఏమైంది మీ అందరికీ? నాకు అర్థం కాల. నిన్న వీడియోకి దాదాపు 30,000 లైకులు, 10,000 కామెంట్లు. ఏంటి అదంతా? ఆ విధ్వంసం ఏంటి? ఆ బీభత్సం ఏంటి? ఈ వీడియోకి కూడా కానివ్వండి, ఇంకెందుకు మీకు కానివ్వండి. కొట్టండి, లైక్ కొట్టండి. నేను 10 సెకండ్ల గ్యాప్ తీసుకుంటాను. ఫస్ట్ లైక్ కొట్టండి. లైక్ కొట్టే మామ, సాఫ్ట్వేర్ ఇది. నువ్వు కొట్టేది నేను వచ్చింది అప్డేట్, కానీ నువ్వే కొట్టే అర్థమైపోద్ది ఇక్కడ బ్రో, కొట్టు. సో ఇప్పుడు లైక్ కొట్టారు కదా, మీరందరూ కామెంట్ చేయాల్సింది ఏంటంటే ఈ వీడియో కింద, ఈ సీజన్ టైటిల్ విన్నర్ కాబోయేది ఒక సెలబ్రిటీయా, ఒక కామన్ మ్యానా? కామనర్ టైటిల్ విన్నర్ కాబోతున్నాడా, సెలబ్రిటీ టైటిల్ విన్నర్ కాబోతున్నారా అనేది మీ కామెంట్ చేయండి. జస్ట్ ఏం పెట్టదు, నేమ్స్ గేమ్స్ ఏమొద్దు. సెలబ్రిటీ వర్సెస్ కామనర్ ఈ థీమ్ కదా. సెలబ్రిటీయా, కామనరా, ఎవరు గెలవబోతున్నారు అండ్ ఎవరు గెలవాలని మీరు అనుకుంటున్నారు అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎన్ని వేల కామెంట్స్ ఎవరు రిలేటెడ్ వస్తాయి, ఎన్ని వేల కామెంట్స్ ఎవరి నేమ్ ఎవరి పేర్లు పెడతారనేది చూస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా ఏం లేదు మామ, ఈ వారం ఏం జరుగుతుందంటే 1 by 1 చెప్పుకుంటూ వస్తాం. టైం స్లోగా మాట్లాడదాం. ఈ వారం ఏం జరిగిందంటే మీరు చెప్పండి, ఈ వారం నచ్చిందా మీకు? నాకైతే నచ్చలేదు. అదేంట్రా ఓడాలి, నీకు వ్యూస్ కావాలి, కాంట్రవర్సీ కావాలి, ముక్కులు గుద్దుకోవాలి, వీళ్ళందరూ కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, అప్పుడు నీకు హ్యాపీరా? వాళ్ళ తమ్ముళ్ళు పెట్టి వ్యూస్ సంపాదిస్తూ దానికోసమే కదా నువ్వు కాదన్నావు, దానికోసమే కదా నీకు నచ్చలేంటే అంతా దానికోసం కాదు. ఒక 10% ఎస్, వ్యూస్ రావాలి, ఫైట్లు ఉండాలి, కన్వర్జేషన్ జరగాలి, వాళ్ళ మధ్య గొడవలు జరిగితే దాని మీద జస్టిఫికేషన్ ఇస్తూ జడ్జిమెంట్ పాస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనకి ఉంటుంది, జనాలు కూడా జడ్జిమెంట్ పాస్ చేయడం కోసం సోషల్ మీడియాలో ఒక డిస్కషన్ పాయింట్ ఉంది. అది లేదని కాదు, దానితో పాటుగా ఇంకోటి ఏం జరుగుతుందంటే అక్కడ కంటెస్టెంట్స్కి ఛాన్సెస్ మిస్ అవుతున్నాయి. అది ఎలాగో చెప్తాను, మీరు కూడా యాక్సెప్ట్ చేసి తీరుతారు. ఈ పర్టికులర్ వారం జరుగుతున్న తలకాయ నొప్పి పని ఏంటంటే బిగ్ బాస్ ఎందుకు డెసిషన్ తీసుకున్నారో కూడా చెప్తాను. మేబీ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా చెప్పిన తర్వాత ఓటింగ్ గురించి వస్తాయి. దీనికి ఓటింగ్కి ఇంటర్లింక్ ఉంటుంది, అందుకని ఈ సోదన చెప్తున్నా. ఫస్ట్ ఏం జరిగిందంటే, ఈ వారం మిగతా వాళ్ళకి అన్యాయం ఏం జరుగుతుందంటే, రోజుకి మిగతా ప్రతిరోజు ప్రతి సీజన్లో ప్రతి వీక్లో ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన ఇంపాక్ట్ వస్తుంది, వేరే ఒక రకమైన ఫుటేజ్ వస్తుంది, వాళ్ళకు కూడా మైలేజ్ వస్తుంది, ఏదో ఒక డిస్కషన్ పాయింట్ వస్తుంది, ఇష్యూలు అవుతాయి, గొడవలు అవుతాయి, సంథింగ్ ఏదో జరుగుద్ది. ఒక పెద్ద ఇష్యూ జరగడం, ఒక టాస్క్ ఉంటే ఆ టాస్క్ చుట్టూ ఒకరు సపోర్ట్ చేసుకోవడము, సంచాలకు మిస్టేక్ చేయడము, వెనక ముందు బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుకోవడము, ఇలా ఫ్రెండ్లీగా సపోర్ట్లు అడుక్కోవడం, ఇవన్నీ జరిగి ప్రతి ఒక్కరికి లైమ్ లైట్లోకి తీసుకొస్తుంది ఆ ఎపిసోడ్. బట్ ఈ పర్టికులర్ వీక్ ఎలా ఉందంటే, అది ఈ పర్టికులర్ టైంలో ఉండాల్సిన వీక్ అది. ఇది ఏం జరుగుతుంది, ఓన్లీ ఒక సెలబ్రిటీ వస్తారు, అది ప్రీవియస్ ఎక్స్ కంటెస్టెంట్ వస్తుంది, వచ్చి వీళ్ళల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు, ఒకరిని సెలెక్ట్ చేసుకుని ఆ ఒకరితో గేమ్ ఆడతారు అండ్ ఒకరిని సంచాలక పెడతారు. ఇక్కడ లైమ్ లైట్లోకి ఎవరు వస్తున్నారు ఆ పర్టికులర్ టైంలో, ఒక సంచాలక 10 విషయం కాదు, సంచాలకని పక్కన పెడితే ఒక కంటెస్టెంట్ వస్తున్నాడు, ఇంకొక పర్సన్ వస్తారు, ఇంకొకరిని సెలెక్ట్ చేసుకుంటారు, ఆడతారు. సో ఓవరాల్గా ప్రతిరోజు హౌస్లో ఉండింది 8 మంది అయితే, హౌస్లో ఉండింది 9 మంది అయితే 9 మందిలో ఓన్లీ ఎంతమంది, ఓన్లీ 2కి మాత్రం లైమ్ లైట్లోకి వస్తుంది ఎవ్రీడే, ఓన్లీ 2 మెంబర్సే. అదే కానీ నార్మల్ డేస్లో జరిగితే అట్లీస్ట్ ఇదే 2 టాస్క్లు సింగిల్గా జరిగే టాస్క్ పెట్టినా కూడా లోపల ఉండే కంటెస్టెంట్స్ ఆడితే ఒక రోజుకి 1 versus 1 జరుగుద్ది, 1 versus 1 జరుగుద్ది, 4 ఛాన్స్ వస్తుంది, 4 కంటెంట్ వస్తుంది, 4 లైమ్ లైట్లోకి వస్తారు, 4 ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు, 4 ఫ్యాన్స్ కూడా జడ్జిమెంట్స్ వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేసుకున్నారు, సోషల్ మీడియాలోకి వస్తారు. ఆ 4 ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలోకి రావడమే కాకుండా వాళ్ళు ఓట్లు వేయడానికి ముందుకు వస్తారు, ఎవరికి 4 కంటెస్టెంట్స్ మధ్య టాస్కులు జరిగితే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఓన్లీ 2 కంటెస్టెంట్సే పార్టిసిపేట్ చేస్తున్నారు టాస్క్లో ఎవ్రీ సింగిల్ డే. మిగతా వాళ్ళందరూ కూడా నార్మల్ టైంలో టాస్కులు జరిగితే ఏదో ఒకటి అరవడమో కంపులు లేపడమో ఏదో ఒకటి చేస్తారు, కాంట్రవర్సీ. బట్ హౌస్ నుంచి మన ఇంటికి బంధువులు వస్తే మన 3 పిల్లలను గొడవ వేసుకుంటాం, రోజు పషా ముక్కులు గుద్దుకుంటుండే 3 పిల్లలు కూడా మన ఇంటికి ఎవరైనా చిన్న బంధువు దూరపు చుట్టం వచ్చినా కూడా వాళ్ళ ముందు ఎదవేసాలని వేస్తాం.
అయ్యో అందరూ బాగున్నారండి, అయ్యో ఏ కవిత అది తీసుకో, ఇట్లా 3 పిల్లలిద్దరు సరదాగా అంటే ఇంత క్లోజ్గా ఎవరు ఉండరు అనేసి పోయేటప్పుడు కూడా భలే ఉన్నారండి, మీరు క్యూట్ కపుల్ బాగా హ్యాపీగా ఉంటున్నారండి, మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని అనేంత రేంజ్లో యాక్టింగ్ చేస్తారు. అలాగే ఇక్కడ వీళ్ళు అవుట్ సైడర్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఎవరు మాట్లాడట్లా, వీళ్ళు ఎవరు ఇష్యూ చేయరు, ఆటోమేటిక్గా సైలెంట్గా బిహేవియర్ మంచిగా చూపిస్తూ ఉంటారు, వాళ్ళ లైమ్లైట్లోకి రారు. దానివల్ల రోజుకి 2 మాత్రం లైమ్లైట్లోకి రావడం వల్ల ఓటింగ్ తగ్గింది. ఓటింగ్ పార్టిసిపేషన్ ఈ పర్టికులర్ వీక్లో బీభత్సమైన డౌన్ అయింది. ఓటింగ్ పార్టిసిపేషన్ లేదు. మీకేమో అర్థమైపోద్ది ఎందుకు ఉంటుంది ఓటింగ్ పార్టిసిపేషన్. ఒక వ్యక్తి సోషల్ మీడియాలో, ఒక వ్యక్తి హాట్స్టార్లోకి వెళ్ళి యాప్లోకి వెళ్ళి ఓపెన్ చేసి ఓటేయాలంటే ఒక పెద్ద ఇష్యూ జరిగి ఆ ఇష్యూలో వీడి తప్ప వాడి తప్ప అనుకున్నప్పుడు అరే ఆడిది రైట్ రా కామె పాపం రా అనేసి వాళ్ళకి వేయాలనిపిస్తుంది, లేదా అతను ఇబ్బంది పడుతున్నాడు అతనికి వేయాలనిపిస్తుంది, ఏదో ఒక ఇష్యూ జరిగితేనే వెంటనే వెళ్ళి వేయాలనిపిస్తుంది. రెగ్యులర్గా వేసే వాళ్ళు ఎలాగో ఉంటారు, కానీ స్పెషల్గా ఒక సిచ్యువేషన్ జరిగి ఓటర్స్ వస్తారు చూసారు అప్పుడు హైలైట్ అవుద్ది. అలాంటి సిచ్యువేషన్ ఏం జరగట్లేదు, జరిగినా ఇద్దరికే జరగదు. గెలిచిన ఓడిపోయిన అయ్యో అంటాం, గెలిచినోడు సూపర్ అంటాం, ఓడిపోయినోడు అయ్యో అంటాం. మిగతా 6 మంది ఇక్కడ ప్రాబ్లం ఏంటి, నామినేషన్లో లేకుండా ఉంటే ఓకే, నామినేషన్లో హౌస్ అంతా ఉంది కానీ ఛాన్స్ ఊరికి వస్తుంది, రోజు ఇద్దరికే వస్తుంది. ఎవ్రీడే ఇద్దరికి సంబంధించిన వాళ్ళే పార్టిసిపేట్ చేస్తారు, ఇద్దరికి సంబంధించిందే ఇష్యూ అవుతుంది. ఇక ఏమి జరగట్లా. దానివల్ల ఈ పర్టికులర్ వారం ఓటింగ్ బీభత్సంగా డౌన్ అయింది. ఇలా ఓటింగ్ డౌన్ అయినప్పుడు జరగబోయే విధ్వంసాలు ఏంటంటే ఎలిమినేషన్స్ వింతగా జరుగుతాయి అండ్ ఓటింగ్ ఇష్టం వచ్చినట్టు జారిపోద్ది, ఇష్టం వచ్చినట్టు మారిపోతూ ఉంటాయి. అది జరగబోతుంది. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న డెసిషన్కి కారణం ఏమై ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది అంటే మేబీ 100% రైట్ కాదు, మేబీ ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను కనుక్కున్న దాన్ని బట్టి ఇలా చేయడం వల్ల ఈ సీజన్ టీఆర్పీ బాగొస్తుంది. టీఆర్పీ బాగొస్తుంది కాబట్టి ఇప్పుడు కొత్త కంటెస్టెంట్స్ ఎక్స్ కంటెస్టెంట్స్ తీసుకొని వచ్చి యాడ్ చేస్తూ వెళ్తే వాళ్ళకి సంబంధించిన ఫేవరెట్స్ ఫ్యాన్స్ సోషల్ ఫ్యామిలీ ఆడియన్స్ సీరియల్ ఆడియన్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి కొంచెం యాడ్ అయ్యి కొత్తగా ఫినాలే టైంకి గ్రాండ్ లాంచ్ కాదు గ్రాండ్ ఫినాలే ఈవెంట్కి బీభత్సమైన టీఆర్పీ తెప్పించడం కోసమే స్పెషల్గా ఒక 7-8 మందిని 9 మందిని లోపలికి తీసుకొస్తున్నారు. 8 మంది రాబోతున్నారు. 8 మంది వస్తారు, 8 మందితో టాస్క్లు ఆడతారు. యాజ్ ఆఫ్ నౌ 6 మంది వచ్చారు. 6 మంది వస్తే 3 గెలిచారు, 3 ఓడిపోయారు, ఇంకొక 2 రాబోతున్నారు. వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత లాస్ట్లో మళ్ళీ ఓడిపోయిన వాళ్ళకి అందరికి కలిపి ఒక టాస్క్ పెట్టి ఫైనల్గా క్యాప్టెన్సీ కంటెండర్లు ఎవరెవరు అయ్యారో వాళ్ళతో టాస్క్లు పెడతారు. ప్రస్తుతానికి జరుగుతున్న సిచ్యువేషన్ ఇది. ఆ టీఆర్పీ కోసం వీళ్ళందరినీ తీసుకోవచ్చు. ఈ పర్టికులర్ వీక్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు కానీ సోషల్ మీడియాలో గొడవలు ఓవరాల్గా ప్లస్ అవ్వద్దు షోకి, బట్ ఓటింగ్ అయితే తగ్గిపోద్ది. ఇది ఫస్ట్ అప్డేట్. నెక్స్ట్ ఈ వారం ఈ పర్టికులర్ డేకి ఓటింగ్లో టాప్ ఎవరు ఉన్నారనేది మాట్లాడుకుందాం. దానికంటే ముందుగా ప్రస్తుతానికి ఏం జరిగిందో చెప్తాం. రేపు ఏం జరిగింది అనేది ఇన్స్టాగ్రామ్లో కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్లో దాంట్లో అప్డేట్ చేస్తాను. 2 రావాలి, 2 ఎవరు వచ్చారనేది నేను ఈరోజు అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ వారానికి హీరోలు వీళ్ళు ముగ్గురే. ఈ వారం వీళ్ళ ముగ్గురు దాన్ని పెట్టాను. అదేమో ఊరికే పెట్టలేదు. కళ్యాణ్, డెమన్, ఇమాన్యుల్ ఇంతవరకు 6 ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి 6 ఆట ఆడితే ఏముంది లేదు యోధులు అంటారు, మా అద్భుత ఆడే ఆటలు పెడతారు, యోధులు అంటారు, పిల్లబిత్తులు ఆటలు పెడతారు. ఆ యోధులకి బిగ్ బాస్ ప్రతి టాస్క్కి ముందు యోధులతో తలపడండి, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత గుడ్ లక్ నెక్స్ట్ లెవెల్ ప్లే చేసావు, మా యోధుని ఓడించావని యోధుడు అంటుంటే నాకు నీరసం వస్తుంది. ఆ యోధులు అన్నారు సరే, యోధులకు సంబంధించిన టాస్క్లు వేయి, నార్మల్ పిలిపిత్రి టాస్క్లు పెడితే యోధులు అంటే అట్లా. ఆ యోధులు వచ్చి ఆడిన దానివల్ల 6 మంది యోధుల్లో 3 యోధులు లోపల ఉండేవాళ్ళు ఓడిపోయి 3 యోధులు మాత్రమే గెలిచారు. ఆ 3 కళ్యాణ్, డెమాన్, ఇమాన్యుల్ వీళ్ళు 3 గెలిచారు. వీళ్ళు 3 ఇప్పటికీ కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు. కొన్ని సీన్స్ ఈరోజు లైవ్లో చూస్తుంటే వీళ్ళ 3 కలిసి ఉన్న సీన్స్, వీళ్ళ 3 ఒకరినొకరు హక్ చేసుకున్న సీన్స్, కళ్యాణ్ పడాల మీద డెమాన్ పవన్ చేస్తూ తిరుగుతున్న సీన్స్ ఇవన్నీ చూడడానికి ముచ్చటగా ఉంది. వీళ్ళు 3 ఈ వారానికి తోపులు అన్నట్టుగా అనిపిస్తున్నాయి. యాజ్ ఆఫ్ నౌ దీస్ 3 ఆర్ పర్ఫార్మింగ్. దీస్ 3 పర్ఫార్మ్ లైక్ ఎనీథింగ్ ఏముంది లే క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. సో ఓవరాల్గా వీళ్ళు 3 క్యాప్టెన్సీ కంటెండర్స్ అయిన తర్వాత నా మనసులో వచ్చింది ఏంటంటే అరే ఇన్ని రోజుల్లో క్యాప్టెన్సీ టాస్క్లో ఫైనల్ టాస్క్ ఏదైతే ఉందో సపోర్ట్ అని సాగు కొట్టాడు కదరా. ఈ పర్టికులర్ టాస్క్ బలవంతులు బీభత్సమైన స్ట్రాంగ్ పర్సనాలిటీస్ అందరూ క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు కాబట్టి వీళ్ళ 3 ఒకవేళ క్యాప్టెన్సీ కంటెండర్స్ ఇలాగే అయితే నెక్స్ట్ వచ్చినప్పుడు సంజన గారు, దివ్య గారు కూడా ఓడిపోతే, వచ్చిన గెస్టులతో ఓడిపోతే వీళ్ళు 3 ఫైనల్ క్యాప్టెన్సీ కంటెండర్స్ అయితే అరాచకమైన ఫిజికల్ టాస్క్, ఎండ్యూరెన్స్ టాస్క్ పెట్టే అవకాశాలు వెరీ 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 హై. దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. కాబట్టి ఈ వారం వీళ్ళు స్పెషల్, వీళ్ళు జాతి రత్నాలాగా మిగిలిపోయారు. ఇలా పక్కన పెడదాం. వీళ్ళ ఓటింగ్ ఎలా ఉందో చెప్తాను. ఫస్ట్ టైం అయిపోతుంది, మళ్ళీ లేట్ అయిపోయింది అనుకోండి మీరు తిట్టుకుంటారు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక దారుణమైన విషయం మీతో షేర్ చేసుకుని తీరాల్సిందే. ప్రతి సీజన్లో పిఆర్ స్టంట్స్, పిఆర్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయని చెప్తా. వీళ్ళ పిఆర్, వాళ్ళ పిఆర్, ఇంకొకరి పిఆర్ కాదు, అందరు పిఆర్లు ఎలా ఉంటారు. ఎవ్రీ పిఆర్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. అందరూ ఏ మార్పు ఉండదు. ఏం చేస్తారంటే వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సమ్యాక్స్ ఆదిరెడ్డి గారికి పిఆర్ అనుకోండి, ఆదిరెడ్డి టాప్లో ఉన్నన్ని రోజులు ఆ పోల్స్ అన్నీ జెన్యూన్,
ఫుల్ జెన్యున్. ఆదిరెడ్డి టాప్లో ఉండంటే ఆ పోల్స్ ఏవేవైతే ఉన్నాయో అన్ని జెన్యున్. వాళ్ళు మొత్తం షేర్ చేసుకుని స్క్రీన్ షాట్లు పెట్టుకుని అన్నీ వేసుకుంటూ ఉంటారు ప్రాపర్గా. సూపర్ అండి మా వాడు ఆదిరెడ్డి గారు టాప్లో ఉన్నాడు అది ఇదిని. ఆదిరెడ్డి టాప్ నుంచి కింద పడంగానే సోదిరెడ్డి టాప్లోకి వచ్చాడు అనుకోండి, అప్పుడు సోదిరెడ్డి టాప్లో ఉంటే సోదిరెడ్డి వాళ్ళు మొన్నటిదాకా ఏమంటారు తెలుసా? సోదిరెడ్డి వాళ్ళు ఆదిరెడ్డి టాప్లో ఉన్న పోల్స్ ఉన్నాయి అన్ని స్క్రీన్ షాట్ పెట్టుకొని వాళ్ళు ఏమంటారంటే ఇది ఫేక్, ఆదిరెడ్డి గారు దొంగోడు లేపుకుంటున్నాడు, ఇది ఫేక్ అంటారు. ఈ ఫేక్ అన్నోడు ఎవడైతే ఉంటాడో వాడికి టాప్ ఓటింగ్ పడంగానే సోదిరెడ్డికి వాడప్పుడు దాన్ని జెన్యున్ అంటాడు. ఆదిరెడ్డి ఏమంటే అది ఫేక్ ఓటింగ్, సోదిరెడ్డి వేయించుకునేది ఫేక్ ఓటింగ్ అంటారు. ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న దారుణమైన పెంట. సేమ్ ఈ రోజు కూడా నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఏంటంటే నాకు కూడా పర్సనల్గా మెసేజ్లు వస్తే నాకు చిర్రెత్తుకొని వచ్చి కోపం వచ్చి నా బ్రాడ్కాస్ట్ ఛానల్లో 3,09,000 మంది ఉంటారు. ఒకసారి కామెంట్ సెక్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేసి ఫాలో అవ్వండి. అంటే బిగ్ బాస్ రిలేటెడ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ అది. బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్ అని దాంట్లో పెడుతూ ఉంటారు. దాంట్లో రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంతవరకు తనూజ గారు టాప్లో ఉన్నారు. ఈ సీజన్ మొత్తం మీద 11 వారాల్లో ఫస్ట్ వీక్ నుంచి ఈ వీక్ దాకా టాప్లో ఉన్నది తప్ప తనూజ తప్ప ఎవ్వరూ లేరు. మీరు చూసే ఉంటారు. నేను తనూజ గారు నెంబర్ 1లో, తనూజ గారు సీజన్ మొత్తం మీద ఓటింగ్లో నామినేషన్లో ఉన్న ప్రతిసారి తనూజ గారు నెంబర్ 1 అని ఇలా ముక్కుల్లో ఏలుపెట్టి 100 సార్లు వీడియోలు చేశాం. ప్రతిసారి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ షేర్ చేసుకున్నారు సూపర్ అని. నిన్నటి నుంచి ఒకటే గోల. ఏమని? నువ్వు కళ్యాణ్ టాప్లోకి వస్తే బీభత్సమైన సీరియస్గా హ్యాపీగా పెద్దగా చెప్పావు కదంటే స్పెషల్ అకేషన్ అనేది ఉండదా? అరే 11 వారాల నుంచి దాదాపుగా 70 రోజులు నాన్ స్టాప్గా టాప్లో ఉన్న కంటెస్టెంట్కి ఫర్ ద ఫస్ట్ టైం ఒక్క రోజు టాప్లో ఉన్న కంటెస్టెంట్కి డిఫరెంట్గా చెప్పరా? ఈవెన్ 70 సార్లు చెప్పుంటారు తనూజ గారి గురించి తోపురా నెంబర్ వన్ అవన్నీ మీరు షేర్ కూడా చేసుకున్నారు. ఇది పిఆర్ యాక్టివిటీస్ అలా ఉంటాయండి. అప్పట్లో కళ్యాణ్ వాళ్ళు కూడా అదే అనేవారు, ఎప్పుడు తనూజ చెప్తాను. ఈరోజు కళ్యాణ్ది చెప్పాల్సి వచ్చింది. నెంబర్ 1 నేను ఉండిండు, అందుకే చెప్పాం. అప్పటి నుంచి వీళ్ళు స్టార్ట్ చేసిన పెంట ఏంటంటే, అంటే తనూజ గారి ఫ్యాన్సే కదా, అందరి ఫ్యాన్స్లో అందరు పిఆర్లు ఇదే విధంగా చేస్తుంటారు. ఏం చేశారంటే స్క్రీన్ షాట్లు తీసి ఒక ప్రాబ్లం క్రియేట్ చేశారు. ఆ ప్రాబ్లం ఇప్పటిగా పురాతన కాలం నుంచి ఉంది, ఎవ్రీ సీజన్లో నేను ఫేస్ చేసేది. మన కమ్యూనిటీ ఛానల్లో ఓటింగ్ పెట్టాం, పోల్ పెడితే అది ఓవరాల్గా అప్పుడప్పుడు ఏం చేస్తుంది అంటే 101% చూపిస్తుంది. 101% అంటేనే పర్సెంట్ 100%. కానీ ఇక్కడ 101% చూపించేసరికి దాన్ని స్క్రీన్ షాట్లు పెట్టి కళ్యాణ్కి సంబంధించి ఫేక్ ఓటింగ్, కళ్యాణ్ టాప్లో ఉన్నాడు 101% ఓటింగ్ పడుతుంది, అది ఎలా పడుతుంది 101% అని దాన్ని తీసుకొచ్చారు. నాకు ఖాళీ బ్రాడ్కాస్ట్ ఛానల్లో కన్ఫర్మేషన్ క్లారిటీ ఇచ్చారు. స్టిల్ చాలామంది మెసేజ్ చేసి అలా కాదు 101 ఎందుకు వస్తుంది అని చెప్తే దీంట్లో క్లారిటీ ఇవ్వాలనిపించింది. కళ్యాణ్కి ఏదైతే టాప్ ఓటింగ్లో మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో పడుతుందో అది ఫేక్ ఓటింగ్ కాదు, జెన్యున్ ఓటింగ్. ఇదే విధంగా అంతకుముందు తనూజ గారు నెంబర్ 1లో ఉన్నప్పుడు కూడా 101% చాలాసార్లు ఉండింది. అప్పుడు కళ్యాణ్ వాళ్ళు కూడా సేమ్ మెసేజ్ పెట్టేవాళ్ళు నాకు, ఈ చూడు తనూజ ఫేక్ ఓటింగ్ పడింది. మీరు గమనిస్తే చాలామంది తనూజ రిలేటెడ్గా తెలుగులో పెడితే ఓటింగ్ కరెక్ట్గా ఉండదు, తెలుగులో పెడితే మిస్లీడ్ చేసి వేస్తున్నారు, ప్రధానమంత్రి ఎవరైనా పెట్టిన తనూజ గారికి ఓటు పడుతున్నాయి అన్న రోజుల్లో కూడా నేను ఏ రోజు కూడా అలాంటి రిలేటెడ్ పోల్స్ పెట్టిన వాళ్ళు తప్పని కూడా అంటలా. నేనైతే పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళు ఫేక్ ఓటింగ్ అని ప్రూవ్ చేయాలనో ఇంకోటని నా ఉద్దేశం కాదు. నేను జెన్యున్గా పెట్టుకుంటా వెళ్తా, ఏది జెన్యున్గా ఆ రోజుకున్నదో ఆ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సేమ్ ఇప్పుడు కూడా ఆ రోజు 101% తనూజ గారికి ఉంది, ఈ రోజు కళ్యాణ్కి కూడా 101% ఉంటుంది సమ్ టైమ్స్. ఎందుకంటే 101% వస్తే అది ఫేక్ అని కాదు. యూట్యూబ్ ఎలా చేస్తుంది అంటే చాట్ జీపీటీలో చెక్ చేసి స్క్రీన్ షాట్ కూడా పెట్టాలి. మీరు డౌట్ ఉంటే మీరు ఒకసారి బ్రాడ్కాస్ట్ ఛానల్లో చెక్ చేయండి. యూట్యూబ్ ఎలా చేస్తుందంటే తనూజ కళ్యాణ్ రౌండ్ ఫిగర్ ఉండవు కదా ఎవరికి, 26.79, 26.42 ఇలా ఓటింగ్ ఉన్నప్పుడు ఏం చేద్దాం, 26.42 ఉంటే 26 కన్వర్ట్ చేసి చూపిస్తుంది మనకి. 26.5 తర్వాత దాటితే 27 లాగా కన్వర్ట్ చేసి చూపిస్తుంది. అలా ముందుకి వెనక్కి వేసుకునే విధానంలో ఒక్కొక్కసారి 101% వస్తుంది. ఎందుకంటే రౌండ్ ఫిగర్స్ చేసి చూపించాలి కదా, పైన 26.42 అలా చూపించలేడు యూట్యూబ్. రౌండ్ ఫిగర్ చేసినప్పుడు 1% ఎక్కువ చూపిస్తుంది. తర్వాత వాళ్ళ రౌండ్ ఫిగర్స్ మళ్ళీ కొంచెం చేంజ్ అయితే 100%కి రావచ్చు, లేదా 101% 1-2 డేస్ చూపించవచ్చు కూడా. అంతేకాదు అది ఫేక్ అని కాదు. మీరు చాట్ జీపీటీలో చెక్ చేయండి, ఎక్కడైనా చెక్ చేయండి, అది నిజం, అది గ్లిచ్ మాత్రమే. గ్లిచ్ ఎందుకంటే ప్రాసెసింగ్ జరుగుతుంటుంది కాబట్టి రౌండ్ ఫిగర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా 1% ఎక్స్ట్రా చూపిస్తుంది. అంతకుమించి ఏమైనా మీరు ఊరినైతే చెప్తారు. నేను ఈవెన్ యూట్యూబ్ మేనేజ్ చేస్తుంది ఛానల్స్కి, వాళ్ళని కూడా అడిగి కనుక్కున్నా నిన్నటి నుంచి, ఏంట్రా ఇలా చేస్తున్నారని కనుక్కున్న తర్వాతే ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే ఓకే ఇలా జరుగుతుందని చెప్పా. కాబట్టి మీరు అనుకుంటున్నట్టుగా సేమ్ ఒక కంటెస్టెంట్ టాప్లోకి రాగానే ఇంకొక కంటెస్టెంట్ అది ఫేక్ ఓటింగ్ అని ఇది నార్మల్ అయిపోయింది. మొన్నటిదాకా తనూజ గారి ఫేక్ ఓటింగ్ అని కళ్యాణ్ వాళ్ళు అన్నారు, ఇప్పుడు కళ్యాణ్ ఫేక్ ఓటింగ్ అని తనూజ వాళ్ళు అంటారు. మీరు అవన్నీ చూసుకోవద్దు. యూట్యూబ్ని ఎవడో మ్యానిపులేట్ చేయలేదు. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ని కూడా ఎవరు మ్యానిపులేట్ చేయలేరు. నో వన్ కెన్. బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఓట్లు పడాలి అంటే, ఎమోజీస్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండాలి. ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మనిషే డీల్ చేస్తుండాలి. బాట్స్ గిట్స్ ఏం చేయలేవు. ఆ ఇన్స్టాగ్రామ్లో మనం పోస్ట్ పెట్టాలి, ఆ పోస్ట్ పెట్టిన తర్వాత ఆ మనిషి అన్ని అకౌంట్లు లాగిన్ అయ్యి దానికి కొట్టాలి ఎమోజీస్. దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్.
కాబట్టి దాంట్లో ఫేక్ చేయలేరు. బట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఫేక్ చేయొచ్చు, అండ్ ట్విట్టర్ ఓటింగ్లో ఫేక్ చేయొచ్చు, యూట్యూబ్ పోల్స్లో ఫేక్ చేయలేరు, ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఫేక్ చేయలేరు, మిగతా అన్ని చోట్ల ఫేక్ చేయొచ్చు. నాకు తెలుసు, దెర్ ఈస్ నో డౌట్. ఇది నెంబర్ 1 ఇన్ఫర్మేషన్. సో ప్రస్తుతానికి ఓటింగ్లో తనుజ గారు లేట్ అయిపోతుందని అనుకోవద్దు, దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పకపోతే నాకు ఆగట్లా. ఎందుకంటే చాలామంది మెసేజ్ చేస్తున్నారు కానీ పర్సనల్గా బ్రాడ్కాస్ట్ ఛానల్ పెట్టిన అందరూ చూడలేదు. ఇప్పుడు ఓటింగ్లో టాప్లో ఎవరున్నారు? నిన్న 11 వారాల్లో నెంబర్ 2లో, ఎప్పుడు చూసినా నెంబర్ 2లో మాత్రమే పరిమితమైన కళ్యాణ్ పడాల ఫర్ ద ఫస్ట్ టైం తనుజ గారిని కిందకి లాగి తనకి తాను పైకి తీసుకొని వచ్చి నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చాడు కళ్యాణ్ పడాల. కానీ చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఈరోజు అప్డేట్ అవుతున్న విషయం ఏంటంటే తనుజ గారు మళ్ళీ నెంబర్ 1 పొజిషన్కి స్లైట్ డిఫరెన్స్తో వచ్చారనేది నాకు చాలామంది స్క్రీన్ షాట్లు పెట్టారు. బట్ అది నిజమో కాదు నాకు తెలియదు. బట్ నాకు వచ్చిన సోర్సెస్ ప్రకారం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్టిల్ కళ్యాణ్ పడాల ఈజ్ లీడింగ్ ఇన్ నెంబర్ 1 పొజిషన్. నెంబర్ 1 పొజిషన్లో స్టిల్ కళ్యాణ్ పడాల ఉన్నాడు. డిఫరెన్స్ 5-6%, 6-7% కాకుండా 2-3% డిఫరెన్స్, స్లైట్ డిఫరెన్స్లో 1-2 పొజిషన్లో ఉన్నారు. కళ్యాణ్ నెంబర్ 1, తనుజ గారి నెంబర్ 2లో ఉన్నారు నాకున్న ఇన్ఫర్మేషన్. అండ్ అన్అఫిషియల్ పోస్ట్లో చూసినా కూడా ఏడపట్టినా కూడా కళ్యాణ్ పడాల నిన్నటి నుంచి నాన్ స్టాప్గా టాప్లో ఉన్నాడు. ఈవెన్ మన కమ్యూనిటీ పోల్లో దాన్ని ఎవడు చీట్ చేయలేడు కూడా, ఎవడు చేయలేడు. చీట్ చేసే పని అయితే మీరందరూ అనుకున్నారు కదా, కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నేను అదే చెప్తున్నా, దయచేసి ఇలాంటి వ్యవహారాలు మానుకోండి. తనుజ ఫ్యాన్స్ కూడా తనుజ గారికి టాప్లో ఉన్నప్పుడల్లా మీలో చాలామంది ఏడ్చింది ఏంటి తెలుసా? తనుజ ఫేక్ కోటింగ్ పడుతుంది యూట్యూబ్లోని. మరి ఫేక్ కోటింగ్ పెడితే మీరు ఎలా లీడ్ చేశారు? ఇప్పుడు కళ్యాణ్ కూడా టాప్ ఓటింగ్ పడుతున్నప్పుడు తనుజ ఫ్యాన్స్ ఎలాగే అంటారు, మీరేమంటారు? సో ఎవరి ఫ్యాన్స్ అయినా అది ఫేక్ ఎవరు చేయలేరు అనేది కనుక్కోవాలి. మనకు చూసుకోవడం అలా చూడరు. మనం అవతలడుతున్నప్పుడు అవతలడు ఫేక్ అంటాం, మనకు టాప్లో ఉన్నప్పుడు మన ఫేక్ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి రివ్యూవర్స్ని కూడా ఎలా అంటారు తెలుసా? ఆదిరెడ్డి ఒకరి గురించి చెప్తే వాడికి పిఆర్, అదే పర్సన్ నువ్వు పిఆర్ అన్న పర్సన్ నీ ఫ్యాన్స్కి కానీ నీ ఫేవరెట్కి కానీ పాజిటివ్ చెప్తే ఆ రోజు పిఆర్ కాదు. అది మానుకోరు, ఇంకా తప్పదు. అది కంటిన్యూస్ ప్రాసెస్ అలాగే జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు నెంబర్ 1లో తనుజ గారు లేరు, నెంబర్ 1లో కళ్యాణ్ పడాల స్టిల్ ఉన్నాడు. దానికి రీజన్స్ నేను ఆల్రెడీ చెప్పా. పాజిటివిటీ రోజు రోజుకి పెరుగుతుంది. నిన్నటితో సహా టాస్క్ గెలిచి ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ ఈ వారానికి అయింది కళ్యాణ్ పడాల. బట్ ఇక నుంచి కొంచెం ఇంపాక్ట్ ఉండే అవకాశం. ఈ 2 రోజులు ఏంటంటే కంటెంట్ స్టఫ్ పెద్దగా ఉండదు. ఎందుకంటే ఇందాకైతే సంచాలకుగా చేశాడులే, కొంచెం ఒక రకమైన ఫుటేజ్ వచ్చింది. మిగతా అదంతా కూడా నార్మల్గా ఉంటున్నాడు. బట్ స్టిల్ ఫుటేజ్ ఎక్కడ వస్తుందంటే వచ్చిన ప్రతి కంటెస్టెంట్ కళ్యాణ్ని అందరికంటే ఎక్కువ పొగుడుతున్నారు. ఇందాక మానస్ వచ్చి యాజ్ ఎ కామన్ మ్యాన్గా నువ్వు వచ్చి ఇక్కడ దాకా నిలబడ్డామంటే అది గ్రేట్ అబ్బా అనేసి పొగుడుతున్నాడు. అందరికీ అదొక ట్యాగ్ తీసుకొని వచ్చి పొగుడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ స్టఫ్ అది ఆ ఓటింగ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ప్యారల్గా జరుగుతూ ఉంది. సో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు, తనకి టాస్క్ గెలిచాడు, కంటెండర్ అయ్యాడు, వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ పొగుడుతున్నారు. దాని రకంగా స్టఫ్ వస్తుంది. ఇది ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పటికి ఇంకా చెప్పడానికి ఏం లేదు మామ, ఆల్రెడీ చెప్పిందే, ఎప్పుడు చెప్పేదే, రెగ్యులర్గా చెప్పేదే, అదే చెప్తున్నాం. ఈరోజు తనకు సంబంధించిన కంటెంట్ ఏమీ లేదు. ఓన్లీ మానస్ వచ్చాడు. మానస్ వచ్చినప్పుడు డెమాన్ పవన్ అండ్ మానస్ టాస్క్ ఆడినప్పుడు సంచాలకులుగా మన కళ్యాణ్ పెట్టుకున్నాడు. కళ్యాణ్ పెట్టినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే తనుజ గారు వెళ్ళి అడిగినా కూడా పాప మానసు కళ్యాణే పెట్టుకుంటాడు, తనుజ గారిని పెట్టుకోకుండా. అండ్ తనుజ గారు కూడా మీ ఇష్టం అని చెప్పి జస్ట్ రిక్వెస్ట్ చేస్తారు, తర్వాత పెట్టుకుంటారు, అయిపోయిందయ్యా. ఇప్పుడు నెంబర్ 2 పొజిషన్లో తనుజ గారు ఉన్నారు. హై డిఫరెన్స్ కాదు, బట్ ప్రస్తుతానికి ఈరోజు నైట్కి ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. స్టిల్ కొంచెం చేంజ్ అయ్యే అవకాశం అయితే ఎందుకు ఉందంటే తనుజ గారు నిన్న బాగా ఆడారు, అది ఈరోజు టెలికాస్ట్ అవుతుంది. బాగా కాదు, చాలా బాగా ఆడారు, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే అది టఫెస్ట్ టాస్క్. ఈవెన్ కళ్యాణ్ ఆడిన టాస్క్తో కంపేర్ చేస్తే తనుజ గారు ఆడిన టాస్క్ చాలా కష్టమైన టాస్క్ ఆవిడికి. ఎందుకంటే ప్రేరణ గారితో ఆడడం అంత ఈజీ కాదు. ఆ ప్రేరణ గారు జెట్ స్పీడ్తో వెళ్ళి ఆడితే ఆ టాస్క్ ఫిజికల్ టాస్క్, రోప్ మీద నడుచుకుంటూ వెళ్ళాలి, అది ఎక్కి తీసేయాలి, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ హోల్డ్ చేసి స్లోప్లో తొయ్యాలి. అవి పడలేదు, ఒక్కొక్కరు 40-50 సార్లు వేసి తప్ప పడలేదు. అందరూ గస పెట్టుకుంటారు, అలసిపోయేటట్టుగా ఆడారు తనుజ అండ్ ప్రేరణ గారు. జస్ట్ ఫ్యూ సెకండ్స్ డిఫరెన్స్తో, ఒక 6-7 సెకండ్ల డిఫరెన్స్తోనే తనుజ గారు ఓడిపోయారు. కాబట్టి అండ్ ఓడిపోయినప్పుడు కూడా ఎక్కడ సీన్ క్రియేట్ చేయడం అదేం జరగలేదు, నేను లైవ్లో చూసినంత వరకు. సో అది కొంత పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. అండ్ మానస్ వచ్చినప్పుడు కూడా ఫుల్ స్టఫ్ అయితే వచ్చింది ఆవిడకి. మానస్ సీరియల్ యాక్టర్ కాబట్టి వాళ్ళతో పరిచయాలు ఉండలేదు, బాగా మాట్లాడారు. ఈవెన్ ప్రేరణ వచ్చినప్పుడు కూడా ప్రేరణతో పరిచయాలు లేవు అనుకుంటా. స్టిల్ ప్రేరణతో కూడా కంటెంట్ బాగా వచ్చింది, ప్రేరణతో కూడా బాగా మాట్లాడారు. బట్ ఇప్పుడే ఒక సీన్ జరిగింది మామ. ఆ సీను భరణి గారు కొంచెం సీరియస్ అవుతారు, అది ఎపిసోడ్లో వేస్తలేదు. ఎన్నిసార్లు అండి మీరే అవుతారా భరణి గారు, మీరే అవుతారా ఇప్పుడు సంచాలకు మీరు ఆల్రెడీ చేశారు కంటే కొంచెం సీరియస్గా చూసి ఆ కెమెరా యాంగిల్ మనకు అర్థం, సీరియస్ చూసి ఐఎమ్ టాకింగ్ టు హిమ్, ఐఎమ్ టాకింగ్ టు యూ, ఐ ఆల్సో టాకింగ్ టు యూ హిమ్ ఆల్సో అనేసి సంజన గారు అంటారు, తనుజ గారు అంటే దెన్ టాక్ టు హిమ్ అనేసి సీరియస్ అవుతారు. అప్పుడు డెమాన్ ఫోన్ ఇలా చూస్తాడు. సో అదొక ఇష్యూ జరిగింది. దాంతోపాటుగా భరణి గారితో అంటారు, మీరు దయచేసి ఉదయాన్ని అంటారన్నమాట, మీరు ఓడిపోయినందుకు నేను ఓడిపోయినంత బాధగా ఉంది నాకు అనేసి అనడం. తర్వాత వచ్చినప్పుడు గెస్ట్ వచ్చిన ప్రతిసారి ఆవిడ మాట్లాడే విధానంలో మార్పు వచ్చింది, ఆవిడ చాలా బాగా మాట్లాడుతున్నారు. దాంతోపాటుగా కళ్యాణ్, నా తర్వాత కళ్యాణే
విన్నర్ అవ్వాలని కోరుకుంటానని ఈవిడండం. కళ్యాణ్ చూస్తేనేమో నాకు ఈ హౌస్లో ఫేవరెట్ పర్సన్, నన్ను ముందు నడిపించి నాకు బాగా సపోర్ట్ చేసింది, సలహాలు ఇచ్చింది, నేను ఇక్కడ దాకా ఉండడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఎవరైనా ఉన్నారంటే ప్రియా అండ్ శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత తనుజ గారు అనేసి డైరెక్ట్ చెప్తున్నాం. ఈ బంధం ఎవడు విడదీయలేనిది, ఇది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. వీళ్ళు నెంబర్ 1 నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారే కానీ వీళ్ళు అసలు ఆ రకమైన రైవలరీ పెట్టుకునేటట్టు కానీ ఆ రైవలరీ చేసుకునేటట్టు కానీ వెనక పక్క ఒకరి సైడ్ ఒకరు వెనక ఒకరు అబద్ధాలు చెప్పుకోవడం, ఒకరి వెనక ఒకరు గోతులు దవ్వడం అనేది ఏది జరగట్లేదు. జెన్యూన్గా ఎవరి ఆట వాళ్ళు ఆడుకుంటూ వెళ్తున్నారు, ఒకరినొకరు లాగాలన్న ఉద్దేశమే లేదు. ఇది ఎలా చేంజ్ అవుద్దో లేదు తెలియదు. మేబీ తనూజ గారు రిలేటెడ్గా మైనస్ ఏమైందని నేను చెప్పాను. ఏమైందంటే సెకండ్ పొజిషన్కి పడిపోవడానికి ఆవిడ డిఫెండ్ మోడ్లో వెళ్తున్నారు. నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు కదా అని డిఫెండ్ మోడ్లో వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా తాబేలు స్లోగా వెళ్తుంది అనుకోండి, అదే జింక స్లోగా వెళ్తుంది అనుకోండి, ఇంకెవరు రాలేదని తాబేలు కూడా ముందుకు వస్తుంది. అలాగే కళ్యాణ్ పడల ఆవిడ డిఫెండ్ మోడ్లో వెళ్తునేసరికి తను అలాగే ఉండిపోయింది. ఇతను అగ్రెసివ్ మోడ్లో తెలియకుండా ఇతనికి సిచ్యువేషన్స్ కలిసి వచ్చాయి. మంచిగా తను చేసిన సాక్రిఫైజులు కావచ్చు, తను చూపించిన బిహేవియర్ కావచ్చు, ఫ్యామిలీ ఇవన్నీ కలిసి వచ్చి ఇతను ముందుకు వచ్చాడు, ఆవిడ కింద పడింది. ఇది జరుగుతుంది. ఇది ఎప్పుడు మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం ఉందంటే వీళ్ళిద్దరి మధ్య కొంచెం చేంజెస్, కొంచెం రైవలరీ ఏదైనా క్రియేట్ అవ్వాలంటే నాకు సార్ వచ్చి తనుజ గారే చెప్పాలి, నీది కొంచెం చూసుకో స్లో అయింది అనేసి చెబితే కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ కళ్యాణ్ కూడా బీభత్సంగా పొగిడితే అప్పుడు హౌస్లో వాళ్ళకి అర్థమై ఏదో చేంజ్ అయిందిరా, కళ్యాణ్ ఇంతలాను పొగుడుతున్నారు ఏంటి అని అర్థమైనప్పుడు వాళ్ళకి భయం వేసి సంథింగ్ ఏదో చేంజ్ అయింది అనేసి కొంచెం రైవలరీకి ట్రై చేయొచ్చు. అప్పటిదాకా కళ్యాణ్ నెంబర్ 1 పొజిషన్లో కళ్యాణ్ ఏదైనా నెగిటివ్ అయితే తప్ప ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓవర్ ఇంపాక్ట్ రావాలంటే మీరు సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఓటింగ్ అనాలిసిస్ కూడా చూసేది కాదు, ఓటింగ్ అనాలిసిస్ బట్టి కూడా కాదు, అక్కడ బీభత్సమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసే సిచ్యువేషన్ జరిగితేనే ఓటింగ్లో మార్పులు వస్తాయి. మిగతాదంతా యాజ్ యూజువల్గా జరిగిపోతాయి, అంతకుమించి ఎక్కడ చేంజ్ రాదు. మొన్న ఏం జరిగింది, అంత సిచ్యువేషన్ సీజన్లోనే హైలైట్ ఫైట్ జరిగేసరికి దానివల్ల భయంకరంగా మారిపోయింది ఓట్లు. దాంతోపాటు వాళ్ళ నాన్నగారు వచ్చి పొగిడిన దానివల్ల మారిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్ గట్టిగా జరగాలి. ఊరికే వెంటనే ఓటింగ్ ఏం మారదు. వీళ్ళిద్దరూ 1-2 పొజిషన్లో కళ్యాణ్ 1, తనుజ గారు 2లో అలాగే ఉన్నారు. మీరు ఇంక ఎవరు చెప్పినా ఏం చెప్పినా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఇప్పుడు థర్డ్ పొజిషన్లో డిమాండ్ పవన్ ఉన్నాడు. ఇది కూడా మారట్లేదు. ఎందుకంటే ఈరోజు ఓటింగ్ ఈరోజు ఈరోజు టెలికాస్ట్ వస్తుంది చూసారా, దాంట్లో మీకు కూడా అర్థమైపోద్ది. డిమాండ్ పవన్ మానస్తో టాస్క్ ఆడి మానస్తో గెలిచాడు. ఇది పెద్ద ఫిజికల్ టాస్క్ అంటే పెద్ద ఫిజికల్ టాస్క్ ఓకే టాస్క్, ఇంకా అన్నీ ఓకేలే. కళ్యాణ్ ఆడింది అంతే, తనుజ గారు కొంచెం బెటర్ అనిపించింది, వాళ్ళు ఆడిన దాంట్లో కొంచెం టఫ్ అనిపించింది. ఒక టాస్క్ అయినా ఆ టాస్క్లో మానస్తో ఆడి గెలిచాడు, కంటెండర్ అయ్యాడు అనేది కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే దాంతోపాటుగా కళ్యాణ్కి ఇతనికి కూడా ర్యాప్ బిల్డ్ అవుతుంది, బాగానే ఉంటున్నారు, క్లోజ్గా ఉంటున్నారు. అండ్ ఇమాన్యుల్ ఈయన కూడా బాగానే ఉంటున్నారు. అండ్ రీతు చౌదరికి ఇతనికి ఏదో కొంచెం గ్యాప్ కుదిరినట్టుగా అనిపిస్తుంది, తెలియకుండా మీరు అంటున్నాడు, ఆ కిచెన్లో కొంచెం ఫీల్ అవుతున్నాడు. ఇందాక కూడా మన ఎవరు హారిక వచ్చి వెళ్తున్న టైంలో ఎందుకో సీరియస్ అవుతాడు. ఆ సీరియస్ ఏంది ఎందుకో తెలియదు కానీ అందరి మీద హట్ అవుతాడు. నేను పట్టుకున్నప్పుడే ఓ అనేసి అరుస్తున్నారు, అది నాకు హట్టింగ్గా ఉంది అనేసి అంటాడు అందరితో. ఏంట్రా ఇది అనేసి కళ్యాణ్ కూడా వెళ్ళిపోతాడు. అదేదో జరిగింది, అది మనకు క్లారిటీ లేదు, ఎపిసోడ్లో అవ్వచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే జరుగుతున్నాయి డిమాండ్ పవన్ చుట్టూ. దాంతోపాటుగా డిమాండ్ పవన్కి ఈ పర్టికులర్ వారం ఏం జరిగిందంటే కళ్యాణ్తో గొడవ జరగడం వల్ల కళ్యాణ్తో ఇలా పట్టుకున్నది ఏదైతే ఉందో అది నెగిటివ్ అయిందనేసి కొంతమంది అంటున్నారు. బట్ అది ఎంత నెగిటివ్ అయిందో అదే విధంగా లైమ్ లైట్లోకి కూడా తీసుకొచ్చింది ఆ కంటెంట్ అయితే వచ్చింది. దీనివల్ల నెగిటివ్ పాజిటివ్ అనేది ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే రేపు నాకు సార్ వచ్చి తన నిజంగా తిట్టినా, నిజంగా ఎల్లో కార్డ్ అన్నా అది మళ్ళీ సింపతిని తీసుకొస్తుంది. ఒకవేళ నిజంగా ఎల్లో కార్డు దాకా తీసుకొని వచ్చి అరిచి అరవకుండా కూడా మళ్ళీ లైన్లో ఒకరు గట్టిగా అరిచాడు అనుకోండి, ఇంత అవసరం ఆ పాపం అతను అనుకోకుండా పట్టుకున్నాడు, అతను రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి అతను కంటెంట్ వస్తాయి. ఇప్పుడు రేపు కానీ సార్ నేను పట్టుకున్నది ఏంటి సార్, ఆపడానికే సార్ బై మిస్టేక్ సార్ అని వీడియో ప్లే చేశారు అనుకో, సార్ అది నిజంగా సార్ నేను అలా కావాలని చేయలేదు సార్ అన్నప్పుడు కళ్యాణ్ లేచి సార్ నాకేం ప్రాబ్లం అనిపించలేదు సార్, వాడు అలా చేస్తారని నేను అనుకోవట్లేదు అంటే అక్కడ కళ్యాణ్కి గ్రాఫ్ లేస్తుంది, పవన్కి గ్రాఫ్ లేస్తుంది, అండ్ వీళ్ళిద్దరు కలిస్తే ఇద్దరికి గ్రాఫ్ లేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ చేంజ్ అయ్యే సీన్ అది. సో ఓవరాల్గా థర్డ్ పొజిషన్లో పడుతుంది ఓటింగు. ఫోర్త్ పొజిషన్లోకి వచ్చేసరికి మన ఎవరు భరణి గారికి పడుతుంది. ఫోర్త్ పొజిషన్లో భరణి గారు, ఫిఫ్త్ పొజిషన్లో ఒకరికి సుమన్ శెట్టి గారు, సిక్స్త్ వచ్చేసరికి మన సంజన గారు, తర్వాత సరికి లాస్ట్లో దివ్య గారు ఉన్నారు. ఇంకొకరు ఎవరు మిస్ అయ్యారు, ఎవరు మిస్ అయ్యారు, ఇమాన్యుయల్ థర్డ్ పొజిషన్లో ఇమాన్యుయల్, ఫోర్త్ పొజిషన్లో డిమాండ్ పవన్, అది మర్చిపోయా. ఇమాన్యుయల్ థర్డ్ పొజిషన్లో అలాగే రన్ అవుతుంది. ఈరోజు జరిగిన యావర్ టాస్క్లో బ్రెయిన్ టాస్క్లో నువ్వు బ్రెయిన్ టాస్క్ పెట్టు, ఫిజికల్ టాస్క్ పెట్టు, ఎవరినైనా తీసుకొచ్చి పెట్టి ఎంతలో ఎవరినైనా తీసుకుని పెట్టి ఎంతలో తోపితే నాడు ఇమాన్యుయల్ గెలిచేస్తాడంతే. ఇమాన్యుయల్ ఓడిపోయే ఛాన్సే లేదన్నంత సీన్స్లో అంత సీన్ క్రియేట్ చేస్తూ అంత బాగా పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు ఇమాన్యుయల్. కామెడీ, టాస్క్, ఎంటర్టైన్మెంట్ ఏదిరా నాయన, ఎవరితో ఆడనే గెలుస్తున్నాడు. ఎవరు వచ్చి ఫిజికల్ టాస్క్ పెట్టినా కూడా గెలిచినవాడేమో. సో జస్ట్ ఆ టాస్క్ ఫైర్ అనే సింబల్ని ఎమోజీస్ అదే దాన్ని పజిల్ ఫిల్ చేయాలి, పజిల్ పెట్టాలి. ఆ పజిల్ పెట్టేసాడు, సింపుల్గా పెట్టేసి గెలిచేశాడు. ఎవరితో గెలిచి కంటెండర్ అయిపోయాడు. సెకండ్ కంటెండర్, థర్డ్ కంటెండర్ అతను అయ్యాడు. సో ఇమాన్యుయల్ తెలిసిందేగా, వచ్చిన వాళ్ళందరితో కూడా
ఈ ఈ ఈ ఈ పర్టికులర్ వారంలో అయితే ఈ ఎపిసోడ్ని కాపాడుతుంది అయితే ఇమాన్యుయల్. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి ఏదో ఒక పెడతారు, అది చేయండి ఇది చేయండి అన్నప్పుడు అందరూ ఏం చేయట, అందరూ చేసిన ఏం పని జనరేట్ అవ్వట్లా. చూస్తూ నీళ్ళు వేసుకురాని ఏదో మాట్లాడడం మధ్యలో ఇతను ఏదో ఒకటి గెలిగితేనే అది కామెడీ క్రియేట్ అవుతుంది. ఇతను ఏదైనా అంటేనే అదొకటి కామెడీ అయ్యి ఆ సీన్ అంతా కామెడీలా కనపడుతుంది మనకి. ఇతను ఏం మాట్లాడకుండా మూగు ముద్దులా ఉన్నాడు ఇతను, కానీ అసలు ఆ సీన్లో ఏమి ఎంటర్టైన్మెంట్ లేదు. ఓవరాల్గా కంటెండర్ అయ్యాడు, ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ వారం మొత్తం ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేంత సీన్ ఏమైందంటే అదండి, రీతు చౌదరి గారికి స్టాండ్ తీసుకోవడం. అది 1 డేలోనో 2 డేలోనో ఆ ఇంపాక్ట్ పోయేంత చిన్నది కాదు, చాలా పెద్ద స్టాండ్ తీసుకున్నాడు. నాకు సార్ కూడా బీభత్సంగా అప్రిషియేట్ చేస్తారు. సీరియస్గా నువ్వు తప్పు మాట్లాడుతున్నావు ఒక ఆడపిల్ల అనేది ఫ్యామిలీ ఆడియన్స్కి భయంకరంగా కనెక్ట్ ఉంటుంది ఇమాన్యుయల్ది. ఆ ఓటింగ్ గట్టిగా పడుతుంది. 3rd పొజిషన్లో ఉన్నాడు డెమాన్, 4th పొజిషన్. 5th పొజిషన్లో భరణి గారు అండి. భరణి గారిది కూడా కంటెంట్ ఏం రావట్లేదు. బట్ వీళ్ళిద్దరు ఏదైతే కలిసిపోయారో దివ్య అండ్ తనుజ గారు బాగా క్లోజ్గా మాట్లాడుతున్నారు ప్రతిసారి ఫ్యామిలీ ఆడియన్స్లో. భరణి గారిని ఆ పెద్ద ఆయన్ని పాపం చూడు, వాళ్ళిద్దరు తిట్టుకొని ఏం లాగి తిట్టి ఏం లాగేసి ఇతన్ని ఎదవం చేసి ఇతను నెగిటివ్ చేసి వాళ్ళిద్దరు కలిసిపోయి హ్యాపీగా ఉన్నారు చూడబ్బా. అయ్యో పాపం అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. నాకే అనిపిస్తుంది, ఫ్యామిలీ ఆడియన్స్కి అనిపిస్తుంది, ఆ యూత్కే అనిపిస్తుంది. నేను యూత్ కదా అంటాను సరే, నాకు అంకుల్ అంటూ నాకే అనిపిస్తుంది, ఫ్యామిలీ ఆడియన్స్కి అనిపించదా? అదొకటి. ఈ మధ్య ఫుల్ కామెడీ జోన్లోకి వచ్చేసాడు ఆయన. చిన్న పంచులు వేసేస్తున్నాడు, వచ్చిన గెట్లతో పంచులు, అందరితో పంచులు వేస్తున్నాడు, ఇలా కులుకుతూ డ్యాన్స్లు వేయడాలు, ఇవన్నీ బాగా ఎంటర్టైన్ అవుతున్నాయి. ఈరోజు ఇప్పుడే ప్రమో వచ్చింది అంటే కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కూడా తీసుకొచ్చారు. భరణి గారికి కూడా ఓట్లు పడుతున్నాయి. బట్ ఇక్కడ నుంచి ఈ నలుగురు ఎవరైతున్నారు, నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఇదే ఓవర్ కంటెంట్ రాకుండా ఉన్న టైంలో పర్టికులర్ ఎపిసోడ్కి ఓన్లీ ఒకరిద్దరికే కంటెంట్ వస్తున్న ఇలాంటి వీక్స్లో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. ఎవరైనా మనం ఊహించలేనంత ఎలిమినేషన్ ప్రాసెస్ ఏదేదో జరిగేసి కంప్ అయిపోయాక వస్తుంది. హీఈస్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్. పక్కన పెడితే ఇంకా లాస్ట్ 3 గురించి చూస్తే సుమన్ శెట్టి నెగిటివిటీ పెరుగుతుందండి. మీరు అవునన్నా కాదన్నా మీరే కామెంట్ చేయాలి. ఆయనేమో సుమ్ము డార్లింగ్ అనొద్దని అంటాడు, ఈయనేమో కిసులు కూడా పెడేస్తాడు. సుమ్ము డార్లింగ్ అంటున్నారని గెస్ట్ ప్రేరణ గారు వచ్చి సుమ్ము డార్లింగ్ సుమ్ము డార్లింగ్ సంథింగ్ ఏదో అన్నదానికి కూడా హట్ అయిపోయి భరణి గారితో ఏంటన్నా అందరూ సుమ్ము అంట, ఏం చెప్పాలన్న వీళ్ళకన్నా. సుమ్ము అనే దానికి హట్టింగ్గా ఉన్నప్పుడు స్టార్టింగ్ డేస్లో తనుజ గారు పిలిచినప్పుడు చెప్పాలి. తనుజ గారు పిలిచినంత వరకు ఓకే, మీ వైఫ్ గారు వచ్చి చెప్పినంత వరకు చెప్పిన తర్వాత నుంచి ఎవడన్నా ఓకే కాదంటే జనాలు చూస్తున్నారు కదా, జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. అండ్ టాస్క్లు అయ్యేటప్పుడు ఏ టాస్క్ కూడా సుమన్ అన్నకి ఎవరో ఒకరు చెప్తే తప్ప ఆన్లైన్ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ భరణి గారితో బాగుంటున్నారు, బిహేవియర్ పరంగా గుడ్ పర్సనాలిటీ, అమాయకత్వం, అమాయకులు, అది బాగుంది తప్పించి మిగతాదంతా కూడా కొంత నెగిటివ్ యాంగిల్లోకి వెళ్తున్నారు. అనవసరంగా గేము త్రూ హింట్స్ ఎక్కువ ఆలోచించుకొని అండ్ వచ్చిన గెస్ట్ కూడా అదే చేస్తున్నారు. ఇందా మానస్ వచ్చి అందరినీ పొగిడే విధానం వేరు. సుమన్ అన్న సూపర్ అన్న, మీరు అసలు మామూలుగా కాదన్న, నేను మీతో ఆల్రెడీ వర్క్ చేశాను, సూపర్, అసలు మీ ఆట మీరు. ఆయనకి ఇంకా ఎక్కువైపోద్ది. అంటే నేను ఏదో ఉంది, నేను వెనవి ఉన్నారా అవుతానేమో, ఇంకేదైనా చేద్దామేమో, తను చేత గొడవ వేసుకుందామేమో, ఏదో చేయాలని ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సుమన్ అన్న డేంజర్ జోన్లోకి వస్తున్నారు, చూసుకోవాలి. సుమన్ అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే లీస్ట్ నుంచి 3rd పొజిషన్లో ఉన్నారు, ఒకసారి గమనించండి. ఇక లాస్ట్ 2 గురించి ఒక మాట చెప్తాం. సంజన గారి కంటే దివ్య గారు డేంజర్ జోన్లో ఉన్నారు. సంజన గారు కూడా డేంజర్ జోనే. ఈవిడికంటే దివ్య గారు ఎందుకు డేంజర్ జోన్ అంటే ఆవిడ కళ్ళల్లోనే ఆవిడ ఫేస్లోనే ఫుల్ హ్యాపీనెస్ కనపడుతుంది దివ్య గారిది. అంటే ఎలాగూ వెళ్ళిపోతానులే, ఏముంది, లెట్స్ ఎంజాయ్, మనం ఎంజాయ్ చేసి ఎవరితో ఒక మాట పడకుండా సింపుల్గా హ్యాపీగా మా అమ్మ చెప్పినట్టుగా ఎలా పోయావో అలా వస్తే చాలా అన్నారు చూసారా, అలాగే ఉందామనే ఫీలింగ్తోనే ఆవిడ హ్యాపీ మూమెంట్స్ స్పెండ్ చేస్తున్నారు హౌస్లో తప్పించి ఎక్కడ అలిగేషన్ చేయాలనో ఎక్కడ ఎవరితో గొడవ పెట్టుకోవాలనో ఏమీ లేదు. ఎలాగో నేను వెళ్ళిపోతాను ఈ పర్టికులర్ వారం అని ఫిక్స్ అయినట్టుగానే ఆవిడ స్పెండ్ చేస్తున్నారు హౌస్లో. దానివల్ల కంటెంట్ ఏమి రావట్లేదు, స్టఫ్ ఏం రావట్లేదు, జస్ట్ అన్నిటికీ ఫుల్ ఎంజాయ్, ప్యూర్ స్మైల్ ఇచ్చుకుంటే హ్యాపీగా ఉంటారు. అది వన్ ఆఫ్ ద డేంజర్ సైన్స్ అన్న ఫీలింగ్ వస్తుంది. సంజన గారు అంటారా రీతు మీద ఫైర్ అవుతున్నారు, రీతు మీద ఇంకా సారీ చెప్పకుండా ఆ కంటెంట్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాను, ఆ కంటెంట్ వస్తూనే ఉంది రిపీటెడ్గా. సారీ చెప్పంటారు, నేను చెప్పనంటున్నారు. వచ్చిన స్టఫ్, వచ్చిన కంటెంట్స్, వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్తో కూడా బాగానే మాట్లాడుతున్నారు. ఆ స్టఫ్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేయకుండా కంటిన్యూ అవుతుంది చూసారు, అదంతా ఫుటేజ్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే రీతు చౌదరికి సంబంధించిన నెగిటివిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఈవిడికి సపోర్ట్ చేస్తున్నారు. రీతు చౌదరి అవును వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మాకు నచ్చట్లేదయా, వాళ్ళిద్దరు లవ్ మాకు నచ్చట్లేదు, పక్కపక్కన కూర్చునేది మాకు నచ్చట్లేదు, ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ చెప్తున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ టోన్ అయ్యా, సంజన గారు చెప్పేది ఫ్యామిలీ ఆడియన్స్ మనసులో ఉన్న మాట అనే ఫీలింగ్తో నాకు 100 మెసేజెస్ వచ్చాయి. మన వాటి కింద కూడా 100 కామెంట్లు. ఆవిడ చేసిన మిస్టేకే, ఆవిడ అన్న మాటలే తప్పే. బట్ జనాల్లో కొంతమంది తప్పుగా ఫీల్ అవ్వట్లేదు. ఆవిడకి అగెన్స్ట్ ఉన్న వాళ్ళు ఈవిడికి సపోర్ట్ చేస్తున్నారు. బట్ స్టిల్ షీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే ఓట్లు వేసుకోండి. ప్రస్తుతానికి హెవీ డేంజర్లో ఉన్న దివ్య గారు, తర్వాత సంజన గారు, తర్వాత సుమన్ శెట్టి అన్న, తర్వాత భరణి గారు. ఏమనిపిస్తుంది మీకు? నేను చెప్పింది నచ్చితే, నేను చెప్పిన ఫ్యాక్ట్స్ అని అనిపిస్తే దయచేసి ఓట్ వేయడానికి ట్రై చేయండి. ఇంకా కొత్తగా మామ చూసిన వాళ్ళు ఇంక తెలుసుగా, ఒక 10 సెకండ్స్ గ్యాప్ ఇస్తాను ఎండ్ చేసేటప్పుడు కూడా. సబ్స్క్రైబ్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసామరా ఉండాలి మామ అని చెప్పండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాం మామ. ఓకే అక్క బాగా కూడా చెప్పి కొట్టించక్క. థ్యాంక్ యూ. కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు టైం వచ్చేసరికి 10-12 అయింది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఎపిసోడ్ రికార్డ్ పెట్టినాను. ఆ ఎపిసోడ్ చూసి
ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ ఎపిసోడ్ రికార్డ్ చేసి పెట్టి పడుకోవాలి, లేట్ అయిపోద్ది. ఎపిసోడ్ రివ్యూ 12 లోపల వచ్చేటట్టు చూస్తాను. థ్యాంక్ యూ మమ్మ, లవ్ యూ. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి, కరెక్ట్ మాట్లాడితే అప్రిషియేట్ చేయండి. లవ్ యూ, బాయ్.